హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కుకింగ్ జాతిరత్నాలు 2.0లో ఎవరు వినరో తెలుసా? ఎంతో పోరాడి బిగ్ బాస్లో కూడా రన్నర్గా మిలిచిపోయింది. ఆమె ఎవరనేది మీరు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎంత కష్టపడిందో, ఎంత వినర్ అవ్వాలని ఎంతమంది కోరుకున్నారు, వాళ్ళందరూ అసలు అప్పుడు నిరాశలైనా ఇప్పుడు ఏమైందో, ఇప్పుడు ఎవరు రన్నర్ అయ్యారు, ఎవరు వినర్ అయ్యారు, అసలు కుకింగ్ జాతిరత్నాలు 2.0లో అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుకింగ్ జాతిరత్నాలు 2.0 స్టార్ట్ అయింది. చాలా బాగా జరిగింది. మంచి మంచి కుకింగ్లు చేశారు. జబర్దస్త్ రాకేష్ కూడా వచ్చాడు. మళ్ళీ కొంతమందిని మధ్యలో తీసుకొచ్చారు. ఆ షోకు నడుస్తూ ఉండగా కొంతమందిని యాడ్ చేశారు. ఎందుకు? ఇంకా ఎపిసోడ్లు పెంచడానికి యాడ్ చేశారు. ఈ కుకింగ్ జాతిరత్నాల వల్ల, మా టీవీలో జరిగే షో వల్ల ఉపయోగం ఏంటి అంటే, తద్వారా వీళ్ళలోంచి కొంతమందిని బిగ్ బాస్ షోకి కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుకింగ్ జాతిరత్నాలు కానీ, తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రాంలో కూడా కొంతమందిని బిగ్ బాస్ 10లో తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తీసుకుంటారు కూడా, వస్తారని కూడా మనం ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టుకున్నాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్కి వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది వసంత హస్బెండ్, వీళ్ళిద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్గా విన్నర్స్ అయ్యారు. మరి వీళ్ళు వస్తారా అంటే, ఆమె ఇంతకుముందు బిగ్ బాస్కి వచ్చింది కాబట్టి ఆమె రాదు, కానీ తన హస్బెండ్ అయితే వస్తాడని చెప్తున్నారు. ఓకే, ఇది ఇట్లా ఉంటే ఈ జాతిరత్న షోకి వచ్చేటప్పటికి తనుజ, పవన్ కళ్యాణ్, డేమాన్ పవన్, చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు. మన బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. దాంట్లో మంచిగా చేశారు. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ జరిగినాయి, కొన్ని వంటలు చేశారు. కొంతమంది ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు. టాప్ 6 వరకు కొంతమంది నిలబడ్డారు. షోని కొన్ని ఎపిసోడ్లు పెంచడానికి కూడా కొంతమంది ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు కుకింగ్ షో నుంచి. తర్వాత టాప్ 6 వరకు ఉన్న వాళ్ళల్లో టాప్ 6 ఎవరున్నారు? పల్లవి గౌడ, రాకేష్, జబర్దస్త్ రాకేష్, తర్వాత ఆషిక, నిఖిల్, డెమాన్, తనుజ, ఈ 6 ఉన్నారు. ఈ 6 టాప్ 6లో ఉన్నారు. మరిలో వీళ్ళలో ఎవరు విన్నర్ అవ్వచ్చు, ఎవరు రన్నర్ అవుతారు అనేది చిన్న కామెంట్ అయితే పెట్టండి. నాకు మీ ఇష్టం, ఎవరైనా సరే, ఎవరైతే బాగుంటుంది అనేది కూడా పెట్టండి. అది ఎవరైనా మనం మాట్లాడతాం. ఇక్కడ ఇప్పుడు కుకింగ్ షోకే కాకుండా తనుజ విన్నర్ కావాలని కోరుకున్న వాళ్ళు బిగ్ బాస్కి చాలామంది ఉన్నారు. ఆ అభిమానంతో కుకింగ్ షో కూడా చాలామంది ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కూడా. తద్వారా ఇక్కడ ఏమైందంటే, టాప్ 6లో ఉన్నటువంటి ఈ 6 కూడా టాప్ 6 పొజిషన్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, 5థ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, 4థ్లో ఎవరు వెళ్ళారు, 5థ్లో ఎవరు వెళ్ళారు, విన్నర్గా ఎవరు నిలిచారు అనేది మనం మాట్లాడుతున్నాం. టాప్ 6కి వచ్చినప్పటికి పల్లవి గౌడ ఆల్రెడీ బిగ్ బాస్ 10కి వాళ్ళ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వటం, తను ఒప్పుకోవటం, తను ఆ షోలోకి ఎంట్రీ కాబోతుంది సెలబ్రిటీ లెవెల్లో. ఓకే, ఈమె 6th పొజిషన్లో ఎలిమినేట్ అయిపోయింది. ఇది జాతిరత్నాలు కుకింగ్ షో నుంచి, 2.0 కుకింగ్ షో నుంచి. 5th పొజిషన్లో ఎవరున్నారు? రాకేష్, జబర్దస్త్ రాకేష్. ఈ జబర్దస్త్ రాకేష్ కుకింగ్ షోలో మొదటి నుంచి లేడు, మధ్యలో వైల్డ్ కార్డ్ లాగా ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకు? ఎపిసోడ్స్ పెంచుకోవడానికి ఎంట్రీ ఇచ్చుకున్నారు. తద్వారా ఇక్కడ 5th పొజిషన్లో రాకేష్ కూడా ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం జరిగింది కుకింగ్ షో నుంచి. 4th పొజిషన్లో ఉన్నారు? ఆషిక ఉంది. ఆషిక కూడా 4th పొజిషన్లో ఎలిమినేట్ అయిపోయింది. 3rd పొజిషన్లో నిఖిల్ కూడా ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం జరిగింది. ఇక్కడ 5th పొజిషన్లో డెమాన్, 2nd పొజిషన్లో డెమాన్, 1st పొజిషన్లో తనుజ ఉన్నారు. ఇప్పుడు జనం అందరూ కూడా ఏం కోరుకున్నారంటే, డెమాన్ విన్నర్ అవుతారు, తనుజ విన్నర్ అవుద్దా అని చాలా సర్క్యులేట్ అయింది. బయట కూడా పెద్ద వీడియోలు పెట్టారు. తనుజ అవుతుంది, డెమాన్ అవుతారు. ఎందుకంటే బిగ్ బాస్లో టాప్ 5లో ఉన్నాడు కదా డెమాన్, బయటకు వచ్చేసాడు కదా మనీ తీసుకొని. ఇక్కడ విన్నర్ అవుతారు అని కూడా బయట చాలా వీడియోలు నడిచాయి. చాలామంది కోరుకున్నారు విన్నర్ అయితే బాగుండని, చాలామంది ఆశపడ్డారు కూడా. ఎందుకంటే బిగ్ బాస్లో కూడా చాలా బాగా ఆడాడు ఆటలో, తన పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇచ్చాడు. గేమ్స్లో కూడా ఏది కూడా తగ్గకుండా ఆటలాడాడు. దాన్ని బట్టి ఇక్కడ తనకున్నే ఫ్యాన్స్ తనకుంటారు కాబట్టి, హౌస్లోకి వెళ్ళాక తన ఫాలోవర్స్ కూడా చాలామంది పెరిగారు కాబట్టి, ఆ ఫాలోవర్స్ని బట్టి కానీ ఇంకా కుకింగ్ షో నుంచి కూడా కొంతమంది ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది కాబట్టి డెమాన్ గెలుస్తాడు అనేది వీడియోస్ చాలా సర్క్యులేట్ అయ్యాయి బయట. తర్వాత వచ్చినప్పటికి తనుజ 1st పొజిషన్లో ఉంది. కాదు, తనుజ విన్నర్గా అవుతుంది. తనుజ అక్కడ బిగ్ బాస్లో మిస్ అయింది, బిగ్ బాస్లో రన్నర్గా మిలిసింది. అసలు విన్నర్ తనుజానే.
పవన్ కళ్యాణ్ కాదు అనేది బాగా వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి బయట. కానీ మరి విన్నర్ ఎవరయ్యారు? రన్నర్గా ఎవరు పిలిచారు? మరి అక్కడ రన్నర్గా పిలిచిన తనుజానే ఇక్కడ కూడా రన్నర్ అయిందా అంటే, ఇక్కడ రన్నర్గా డెమాన్ నిలిచాడు. అక్కడ టాప్ 5లో ఉండి కూడా డెమాన్ మనీ తీసుకొని బయటకు వచ్చాడు బిగ్ బాస్ షోలో. ఇక్కడ కుకింగ్ జాతిరత్నాలు 2.0లో రన్నర్గా డెమాన్ నిలవడం జరిగింది, విన్నర్గా తనుజా నిలబడడం జరిగింది. ఓకే, తనుజా ఫ్యాన్స్కి అందరికి కూడా ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే నిన్న నుంచి కూడా రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అని ఈ వీడియోలు చాలా పిచ్చగా వచ్చేసినాయి. చాలా వచ్చింది, ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు మా తనుజ అయితే బాగుండు, మా డెమాన్ అయితే బాగుండు అని ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు కోరుకోవడంలో తప్పలేదు. కోరుకున్నారు కూడా, చాలామంది ఆశపడ్డారు, చాలామంది కూడా కోరుకున్నారు కూడా. కానీ ఇక్కడ ఎవరైనా అంటే డెమాన్ రన్నర్గా నిలబడ్డారు, తనుజ విన్నర్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి బిగ్ బాస్లో మిస్ అయిన విన్నర్ అనేది ఇక్కడ జాతిరత్నాలు కుకింగ్ షో 2.0లో తనుజ గెలుచుకోవడం జరిగింది. అక్కడ శివాజీ గారు బిగ్ బాస్ బజ్లో క్వశ్చన్ చేసేటప్పుడు మరి విన్నర్ అయితే ఏం చేద్దాం అనుకున్నామని తనుజని అడిగితే, నేను గెలిస్తే కప్పు తీసుకొని వెళ్ళి మా నాన్నగారు ముందు పెట్టి, నాన్న ఇది నీ కూతురని చెప్పాలనుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అక్కడ శివాజీ గారి ముందు. శివాజీ గారు కూడా చాలా శభాషణ మెచ్చుకున్నారు. కానీ అది మిస్ అయిందని తను కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంది. వాళ్ళ నాన్న ముందు పెట్టలేకపోయానే, నేనేంటో నిరూపించుకోలేకపోయాను, ఇక్కడ వస్తుంటే మా నాన్నగారికి ఇష్టం లేదని తను అక్కడ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అది నెరవేర్చుకుంది. జాతిరత్నాలు కుకింగ్ 2.0 షోలో విన్నర్ అయ్యి కప్పు అందుకుంది. మరి ఈ కప్పు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి ముందు పెడుతుందంటే తన కోరిక అదే. వాళ్ళ నాన్నగారికి ఒక కప్పు ఇచ్చి నేను కూతురు ఇది నాన్న చెప్పాలనుకుంది కాబట్టి తన కోరిక నెరవేరింది. ఈ విధంగా విన్నర్ అయింది. ఓకే, తనుజ గారు ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. మరి ప్రైజ్ మనీ అంటే అప్పుడు బిగ్ బాస్ షోలో 10 లక్షలే, ఇప్పుడు 10 లక్షలే ఇచ్చారంట. అక్కడ బిగ్ బాస్ షోలో అన్నేళ్ళు వారాలు ఉంటే 10 లక్షలే ఇచ్చారంట. మరి ఇప్పుడు కూడా 10 లక్షలే ప్రైజ్ మనీ కూడా. మరి తనుజ విన్నర్ అయింది కాబట్టి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? డెమాన్ రన్నర్గా మిగలటం ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? లేదు, మరి రన్నర్గా ఉంటే డెమాన్ బెస్టే, కరెక్టే, తనుజ విన్నర్ అవ్వటం కరెక్టే అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.